నమస్తే, వెల్కమ్ టు జీ తెలుగు న్యూస్ మార్నింగ్ డిబేట్. నేను సునీత. తెలంగాణలో ఎస్ఐఆర్ ప్రక్రియ ముగిసింది. దాదాపు 74 లక్షల ఓట్లు గల్లంతైన సందర్భం అయితే కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే అటు ప్రతి నియోజకవర్గంలో 50 నుంచి 1,00,000 వరకు ఓట్లు తొలగనున్నట్లయితే కనిపిస్తోంది. ఇందులో ఎక్కువగా ఒక్కరికే 2 ఓట్లు ఉండడం, ఆ తర్వాత చనిపోయిన వారు, షిఫ్ట్ అయిన వారు కూడా ఎక్కువగా ఉన్నారని గుర్తించారు. మొత్తంగా 3,38,26,26,000 మంది ఓటర్లు ఉండగా ఎస్ఐఆర్ ద్వారా 2,64,30,000 ఓటర్లు మాత్రమే ఎన్యూమరేషన్ పూర్తయింది. సర్ ప్రక్రియ పైన బుధవారం అధికారిక ప్రకటన విడుదల కూడా కానుంది. అయితే ఈ నెల 17న డ్రాఫ్ట్ లిస్టును ఎన్నికల కమిషన్ ప్రకటిస్తుంది. దీనిపైనే ఉత్కంఠ అయితే నెలకొంది. ఇదే అంశంపైన ఇవాల్టి డిబేట్ లో మనం డిస్కస్ చేయబోతున్నాం. ఇవాల్టి డిబేట్ లో మనతో పాటు పార్టిసిపేట్ చేస్తున్నారు కాంగ్రెస్ నుంచి మిద్దెల జితేందర్ గారు జాయిన్ అయ్యారు. అండ్ అదేవిధంగా మరి కాసేపట్లో కొంతమంది కూడా జాయిన్ అవుతారు. జితేందర్ గారు గుడ్ మార్నింగ్ అండి. ఎస్, అదేవిధంగా పావని గౌడ్ గారు కూడా జాయిన్ అయ్యారు బీఆర్ఎస్ నుంచి. ఎస్, గుడ్ మార్నింగ్ అండి. జితేందర్ గారు, సో మీతోనే స్టార్ట్ చేద్దాం. తెలంగాణలో అర్ధరాత్రి ఎస్ఐఆర్ ఎన్యూమరేషన్ ప్రక్రియ ముగిసింది. ఆ తర్వాత చూసుకుంటే ఆల్మోస్ట్ 73.95 లక్షల్లో నిజంగా ఎంతమంది ఫేక్ ఓటర్స్ ఉన్నారన్న ఒక క్వశ్చన్ రైజ్ అవుతుంది. ఇంకోటి, ఆ డ్రాఫ్ట్ లిస్ట్ వచ్చిన తర్వాత కూడా అందులో డూప్లికేట్ ఎవరు, డిసీజ్డ్ ఎవరు, షిఫ్టెడ్ ఎవరు, ఎన్యూమరేషన్ ఫార్మ్స్ లో రిలేటెడ్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి సంబంధించి కూడా చాలా సమస్యలు ఇప్పుడు కనిపిస్తాయి. కాబట్టి అసలు ఏ రకంగా చూస్తుంది ఈ ఎస్ఐఆర్ ని? పూర్తిగా వ్యతిరేకిస్తుందా కాంగ్రెస్, లేదంటే నిజంగానే ఇంకా దీంట్లో కాస్త లిస్టింగ్ చేయాల్సిన అవసరం ఏమైనా ఉందని అనుకుంటుందా కాంగ్రెస్? అంతకంటే ముందు పల్నాటి వెంకటరెడ్డి గారు కూడా జాయిన్ అయ్యారు బీజేపీ నుంచి. వెంకటరెడ్డి గారు గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఎస్ సార్, జితేందర్ గారు చెప్పండి. గుడ్ మార్నింగ్ అండి అందరికి, ప్యానెల్ లో ఉన్న వారికి మీకు నమస్కారాలు. గవర్నమెంట్ ఇది ఒక మంచి పరిణామం అండి. ఇప్పుడు మీరు ఎస్ఐఆర్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు చూసింది కదా, ఎక్కడ కూడా దీంట్లో పార్టీల పరంగా విమర్శనాత్మకంగా జరగకుండా ఇది ఒక ఎస్ఐఆర్ జరగడం అనేది ఒక శుభ పరిణామం అండి. ఎందుకంటే ఎప్పుడు రాజకీయాలు మాట్లాడడం అనేది కరెక్ట్ గా. కాబట్టి ఈ రోజు ఎస్ఐఆర్ అనేది చాలా ఇంపార్టెంట్. దానికోసం మనకు ఒక శుభ పరిణామం ఏంటంటే, ఒక 2 సంవత్సరాల ముందు మనం ఇక్కడ ఎస్ఐఆర్ జరపడం అనేది ఏదైనా లోటుపాట్లు ఉంటే సరి చేసుకోవడానికి ఒక మంచి అవకాశం దీంట్లో. కాబట్టి మనకు మెయిన్ గా మనకు జరిగినటువంటి మేమైతే పార్టీ పరంగా ముఖ్యమంత్రి గారు కానీ, పిసిసి అధ్యక్షులు గారు కానీ, మీనాక్షి నటరాజన్ ఇన్ఛార్జ్ గారు కానీ, మా పార్టీ పరంగా అయితే మేము ఏం చేశామంటే 10 మంది బూత్ కమిటీ మెంబర్లకు ఒక సూపర్వైజర్ వేసినాం. అందులో పర్యవేక్షణ చేసినాం. నేను కూడా స్వయాన ఒక నాంపల్లి కాన్స్టిట్యున్సీలో హైదరాబాద్ లో నేను కూడా ఒక కోఆర్డినేటర్ నన్ను కూడా నియమించడం జరిగింది. పార్టీల పరంగా మేమని కాదు కానీ అన్ని పార్టీల పరంగా ఎస్ఐఆర్ బాగా జరగాలి, ప్రతి ఓటర్ అనేది ఉండాలి. ఇది ప్రజాస్వామ్య దేశం కాబట్టి ఇది మనకు ఓటు హక్కు ద్వారా వచ్చేటువంటి ఏకైక అవకాశం ప్రజలకు. ఎట్లయితే మనకు రావాల్సిన హక్కులు అడుగుతారో ఇది కూడా అదే రూపకంగా ఉండాలి. నేను తిరిగినందుకు నేను కూడా డోర్ టు డోర్ పాదయాత్ర చేసినాను. ప్రజలైతే ఒక మంచి భావనతోనే ఉన్నారు. ఓటు అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అనే పరిస్థితికి అయితే వచ్చింది. ఇప్పుడు మేము ఉన్నటువంటి పరిస్థితులలో చాలా పార్టీలు మేము కూడా ఆటోల రూపకంగా ప్రచారం చేసి డోర్ టు డోర్ ప్రచారం చేసి డోర్ టు డోర్ ఎక్కడ జరిగింది. మన దగ్గర ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో ఏంటంటే హైదరాబాదు రంగారెడ్డి అనేది తెలంగాణకు ఒక 50% ఉన్నటువంటి ప్రజలు నివసించే అవకాశం ఉంది. కాబట్టి ఇందులో హైదరాబాద్ లో మైగ్రేటెడ్ పర్సన్స్ ఎక్కువ అండి ఇక్కడ ఓటర్స్. ఇంతకు ముందు జరిగిన దాంట్లో ఏముంటుండే అంటే ఇక్కడ ఉంటుండే ఓట్లు అక్కడ ఉంటుండే. అదే విధంగా పక్కన ఉన్నటువంటి ఆంధ్ర రాష్ట్రం మనం సమైక్య రాష్ట్రంలో ఉన్నప్పుడు అటు ఇటు పెట్టుకోవడం వల్ల కొంత ఇబ్బందులు ఎదురైనాయి. ఇది దాదాపుగా 24 సంవత్సరాల తర్వాత ఈ ఎస్ఐఆర్ జరుగుతుంది. కాబట్టి ఈ ఎస్ఐఆర్ లో కొన్ని లోటుపాట్లు ఉంటాయి, ఇబ్బందులు ఎదురైతాయి. ముఖ్యమంత్రి గారు స్వయాన ఒక్కొక్క కాన్స్టిట్యున్సీలో ఏ విధంగా ఎస్ఐఆర్ జరుగుతుంది ఇంటెలిజెంట్ రిపోర్ట్ తీసుకొని ప్రతి ఓటర్ ఉండాలి. ఏ ఓటర్ అయినా సరే, ఇప్పుడు ఎప్పుడైనా కూడా ఓటర్ అనేటువంటి ఏ పార్టీకి సంబంధించినోడు కాదు. ఆ చేసినటువంటి పనులు గాని ఉండే విధానం బట్టి ప్రజలు ఓటేస్తారు తప్ప ఏ ఓటర్ కు ఏ పార్టీకి సంబంధించినటువంటి ఓటర్ కాదు. కాబట్టి అదే విధంగా సానుభూతి పరులు అయితే ఓటర్స్ ఉంటారు, సానుభూతి పరంగా ఉంటారు. కాబట్టి ముఖ్యమంత్రి గారు ప్రతిదీ మేము జూమ్ మీటింగ్ లో ఉండడం, అది పిసిసి గారు మీనాక్షి గారు రోజు ఎప్పటికప్పుడు ముఖ్యమంత్రి గారు కూడా ఇన్వాల్వ్ అయిపోయి ఇది ప్రతి ఓటర్ అనేది ఎన్యూమరేషన్ ఫార్మ్స్ వచ్చినాయా, ఎంత పర్సెంటేజ్ వచ్చింది ఏంది అనేది ఆయన గమనించి చేయడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా మనకు కావాల్సింది, మనకు వచ్చినటువంటి రిపోర్ట్ లో ఏంటంటే
చనిపోయిన ఓటర్స్, అదే విధంగా షిఫ్టింగ్ ఓటర్స్, మ్యారేజ్ అయ్యి ఇటు అటు షిఫ్ట్ అయిన ఓటర్స్, అదే విధంగా కొందరు ఏంటంటే మాకు హైదరాబాద్ లో నివసిస్తున్నాం కానీ ఊర్లో కూడా ఓటు ఉంటే బాగుంటదని ఒక ఓటు అక్కడ పెట్టుకోవడం, ఒక ఓటు ఇక్కడ పెట్టుకోవడం, లేదు అంటే పూర్తిగా అటు పెట్టుకోవడం వల్ల హైదరాబాద్ లో నాకు తెలిసి 60% కూడా ఓటర్ అనేది నమోదు కాలేదు 100లో. ఆ విధంగా మనకు ఇక్కడ నడుస్తుంది. మరి దాన్ని ఏంటంటే ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులలో ఎలక్షన్ కమిషనర్ బిఎల్ఓ ఉన్నాడు, తర్వాత బిఎల్ఓ ఎస్ ఉన్నాడు, బిఎల్ఓ సూపర్వైజర్ ఉన్నాడు, తర్వాత మనకు ఈ ఎలక్షన్ కమిషన్ కు సంబంధించినటువంటి అసిస్టెంట్ ఎలక్ట్రల్ రిజిస్ట్రార్ ఉన్నాడు. ఇట్లా వీళ్ళు విభాగాలు ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు జరిగినటువంటి ఈ ఎలక్షన్ ని ఇంకా బాగా ఉన్నటువంటి దాదాపుగా 73 లక్షల ఓటర్స్ అనేది చాలా కొంత ప్రమాదకరంగా ప్రజాస్వామ్యానికి. ఎందుకంటే ఎన్ని లక్షల ఓట్లు అనేది పోకపోవడం, దాన్ని మనము ఇక్కడ జరగాల్సినట్టు ఏంటంటే ఈ మొత్తం జరిగిన ప్రక్రియ తర్వాత ప్రతి ఓటర్ ని ప్రతి పార్టీ గాని, తర్వాత ఉన్నటువంటి ఎలక్షన్ కమిషన్, ఇప్పుడు అదే ఇండిపెండెంట్ ఆర్గనైజేషన్ కాబట్టి వాళ్ళంతా కూర్చొని మమేకమై కోఆర్డినేషన్ చేసి ఈ 73 లక్షల ఓట్లు ఎక్కడ వెళ్ళినాయి, చనిపోయిన వాళ్ళు ఎంత అనేది తీసిన తర్వాత మిగిలింది దాన్ని ఫైండ్ అవుట్ చేసి కోఆర్డినేషన్ చేసి ఓటర్ అనేది నమోదు చేసుకునే విషయంలో ప్రతి పార్టీ గాని ఎలక్షన్ కమిషన్ గాని మా ప్రభుత్వ పరంగా ముఖ్యమంత్రి గారు వెరీ సీరియస్ ఉన్నారు, రేవంత్ రెడ్డి గారు. కాబట్టి మేమైతే అన్ని విధాలు సహకరించడానికి ప్రజలకు మేము పనిచేస్తున్నాం. ఆ విధంగా పార్టీ పరంగా పనిచేస్తున్నాం, ప్రభుత్వ పరంగా కూడా ముఖ్యమంత్రి గారు మిగతా మంత్రులు కూడా అందరూ పనిచేస్తున్నారండి. ఓకే అండి. ఎస్ పావని గౌడ్ గారు, గుడ్ మార్నింగ్ అండి. ఎస్ పావని గౌడ్ గారు, సో ఏంటి బీఆర్ఎస్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి? దాదాపు ఆల్మోస్ట్ 74 లక్షల ఓట్లు సంబంధించి తొలగించే ఛాన్స్ ఉందని చెప్పేసి అంటున్నారు. ఇప్పుడైతే డ్రాఫ్ట్ లిస్టింగ్ తర్వాత కంప్లీట్ లిస్ట్ అయితే అక్టోబర్ 19th అయితే తెలుస్తుంది. 17th or 19th అంటున్నారు, ఐ థింక్ సో. ఇఫ్ ఐఎమ్ రాంగ్ యూ కెన్ కరెక్ట్. సో ఏంటి ఏమనుకుంటున్నారు ఇక్కడ? ఈ 74 లక్షల ఓట్లలో నిజంగానే ఫేక్ ఓట్లు ఎన్ని ఉన్నాయి, లేదంటే ఈ ఎన్యూమరేషన్ ఫామ్ రిలేటెడ్ ఇష్యూస్ కూడా సంబంధించి కొంతమంది ఇక్కడ ఈ డ్రాఫ్ట్ లిస్ట్ లో కూడా వెళ్లే ఛాన్స్ ఉంది. కాబట్టి ఎస్ఐఆర్ ని బీఆర్ఎస్ వ్యతిరేకిస్తుందా కంప్లీట్ గా, లేదంటే ఈ లోపాలని ప్రశ్నిస్తుందా? ముందుగా ప్యానెల్లో ఉన్న పెద్దలకు మరియు జీ తెలుగు ప్రేక్షకులకు అందరికీ నమస్తే అండి. అంటే ఎస్ఐఆర్ ను మా పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు వ్యతిరేకించలేదు. ఎస్ఐఆర్ కోసము ప్రత్యేకమైన కమిటీ వేయడం జరిగింది. ప్రతి నియోజకవర్గంలో కమిటీలు వేసిండ్రు, సబ్ కమిటీలు వేసిండ్రు. వాళ్ళ కింద వాళ్ళందరూ ఇల్లు తిరిగి వెరిఫికేషన్ ఫామ్ ఏదైతే ఓటర్ నమోదు ప్రక్రియ ఉన్నదో ప్రతి ఇంటికి పోవడం కూడా జరిగింది. ఇంకొకటి ఏంటంటే ఓటు అనేది ఎవరి దయ కాదు, ఓటు అనేది ఎవరో ఇచ్చిన బహుమతి కాదు, ఏ రాజకీయ పార్టీ ఇచ్చిన బహుమతి అయితే కాదు, అది రాజ్యాంగ పరంగా ప్రజలకు వచ్చిన హక్కు. కానీ ఇప్పుడు 74 లక్షల ఓట్లు పోతున్నాయి అని చెప్తున్నారు కదా, మరి ఏ రకంగా పోతున్నాయి? ఎవరిచ్చిన కంప్లైంట్స్ వల్ల పోతున్నాయి, ఎవరు చేసిన దాని వల్ల పోతున్నాయి అనేది ప్రభుత్వం స్పష్టంగా బయట పెట్టాలి. ఇంకొకటి ఏంటంటే ఎవరు ఓటు పోయినా కూడా వాళ్ళ తరపున బీఆర్ఎస్ పార్టీ ప్రతి ఒక్కరి తరపున కొట్లాడుతుంది. అర్హులైన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు వచ్చే విధంగా చేస్తుంది అని అయితే చెప్పుకుంటున్నాము. ఇంకొకటి ఏంటంటే బిఎల్ఓ ఇంటింటి వెరిఫికేషన్ మాత్రం ఆగస్టు 3 వరకు ముగిసిపోయింది. ఇంకొకటి ఆగస్టు 15న ముగియనున్నది, మరి 10వ తారీఖున ముగియనున్నది. మరి దీనికి సంబంధించినది ఎవరు బాధ్యత వహిస్తారు అనేది వాళ్ళే తెలుసుకోవాలి. ఇంకొకటి దీని వల్ల తప్పుడు లెక్కలు చెప్పి ఏదైనా చేస్తామంటే ఊరుకునే ప్రసక్తి లేదు. ఇప్పుడు పెళ్ళైన పిల్లలకి ఏదైతే అడ్రస్ మారిందో వాళ్ళ ఓటు హక్కులను ఏ విధంగా చేస్తారు, మరి ఏదైతే రెంటెడ్ హౌజులలో ఉంటున్నారో వాళ్ళు ఇల్లు మారితే వాళ్ళదే ఏ విధంగా జరిగింది, మరి ఇవన్నీ బయట పెట్టాలి. చనిపోయిన వాళ్ళెందరూ, పెళ్ళైన వాళ్ళెందరూ, ఇల్లులు మారిన వాళ్ళెందరూ, వాళ్ళందరినీ గమనించాలి, గుర్తించాలి, వాళ్ళందరికీ ఓటు హక్కు కల్పించాలని కోరుకుంటున్నాం. ఓకే అండి. వెంకటరెడ్డి గారు, గుడ్ మార్నింగ్. సో ఎస్ఐఆర్ ప్రక్రియ స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా బీజేపీని టార్గెట్ చేస్తున్నారు మొదటి నుంచి. సో అది కామనే, వాట్ ఎవర్ ఒక పని చేసేటప్పుడు వస్తుంటాయి. బట్ ఇక్కడ టెక్నికల్ గా కొన్ని అంశాలని కూడా మనం ఒకసారి చూద్దాం. ఎందుకంటే
ఎస్ఐఆర్ ప్రక్రియ తర్వాత ఎక్కడైతే ప్రక్రియ ముగిసిన తర్వాత రాష్ట్రాల్లో అయితే ఉందో అక్కడ అధికార పార్టీలు మారిన సందర్భం ఉంది. అటు తమిళనాడులో కానీ వెస్ట్ బెంగాల్లో కానీ ఆ మారిన సందర్భాలు ఉన్నాయి. ఎన్యూమరేషన్ తర్వాత ప్రభుత్వాలు మారాయి. అండ్ ఇంకొకటి రీసెంట్ గా తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు కూడా మేము ఒంటరిగానే వెళ్తాం, ఖచ్చితంగా నెక్స్ట్ మేమే పవర్ లోకి వస్తామని చెప్తుంటే కూడా కాస్త ఈ ఆరోపణలు